22వ అధ్యాయం 16వ వచనం. నీవు నీ ఒక్కడై అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఏం చేసినందున, అది ఏ కార్యం? అది నీ కుమారుణ్ణి ఒక్కడై ఉన్నట్టు నీ కుమారుని ఏం చేసావు? నేను అడిగిన వెంటనే ఇవ్వడానికి ఇష్టపడ్డావు చూసావా? అడిగిన వెంటనే నువ్వు విశ్వాసం ప్రదర్శించావు చూసావా? అడిగిన వెంటనే నా కుమారుని దేవుడు నాకు బతికించి ఇచ్చేస్తాడని నా మీద నమ్మకం ఉంచావు చూసావా? ఈ కార్యము చేసినందున మాత్రమే నేను వాగ్దానం ఇచ్చినందుకు నిన్ను ఆస్వాదించట్లా, వాగ్దానం ఇచ్చాను నేను ఆస్వాదించట్లా. ఈ వాగ్దానంలో స్వంతరించుకుంటూ భాగంగా నేను చెప్పిన పని ఏం చేసావు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? కంటిన్యూషన్ వసం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందులని ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింప చేసేదను. ఎందుకు నేను నీ సంతానాన్ని విస్తరింప చేస్తున్నాను అంటే నీవు ఈ కార్యము చేసినది.